కర్మ ముందా రాత ముందా భాగం 2. రాము మళ్ళీ అడిగాడు, సరే రైతు కర్మ వల్ల పంట వచ్చిందనుకుందాం, కానీ అతను అసలు రైతుగా ఎందుకు పుట్టాడు? తాతయ్య తల ఊపుతూ చెప్పాడు, హిందూ కర్మ సిద్ధాంతం ప్రకారం ఈ జన్మకు ముందు చేసిన కర్మలే ఈ జన్మ పరిస్థితులను నిర్ణయిస్తాయి. అంటే ఏ కుటుంబంలో పుట్టాలి, ధనవంతుడిగా పుట్టాలా, పేదవాడిగా పుట్టాలా, రైతుగా పుట్టాలా, రాజుగా పుట్టాలా, ఇవన్నీ గత జన్మ కర్మల ఫలితంగా వస్తాయని శాస్త్రాలు చెబుతాయి. రాము మరో ప్రశ్న అడిగాడు, మరి మొదటి జన్మలో కట్టాలా రక్కడి నుంచి వచ్చింది? తాతయ్య చిరునవ్వు నవ్వి చెప్పాడు, ఇక్కడే వేదాంతం ఒక ఆసక్తికరమైన సమాధానం ఇస్తుంది. అది ఏమిటంటే జన్మకర్మ చక్రానికి మొదలు లేదు. దీనినే అనాది అంటారు. కోడి ముందా గుడ్డు ముందా అన్నట్టు కర్మ ముందా జన్మ ముందా అని వెనక్కి వెళ్తే అంతం ఉండదు. అందుకే శాస్త్రాలు దీనిని అనాది కర్మ అంటాయి. ఇంకో కోణం నుండి చూస్తే ప్రతి వ్యక్తి చేతిలో 3 విషయాలుంటాయి. మొదటిది ప్రారబ్ధం, ఇప్పటికే నిర్ణయమైన భాగం. ఏ కుటుంబంలో పుట్టాడు, ఏ శరీరం వచ్చింది, కొన్ని పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఇవన్నీ ప్రారబ్ధంలో భాగం. రెండవది పురుషార్థం, అంటే ప్రస్తుత ప్రయత్నం. ఎలా చదువుతాడు, ఎలా ఆలోచిస్తాడు, ఎలా ప్రవర్తిస్తాడు, ఇవన్నీ అతని చేతిలో ఉంటాయి. మూడవది ఆగామి కర్మ, అంటే అంటే ఇప్పుడు చేస్తున్న పనుల వల్ల భవిష్యత్తులో ఏర్పడే ఫలితాలు. ఒక ఉదాహరణ చూద్దాం బాబు. 2 పిల్లలు ఒకే పేద కుటుంబంలో పుట్టవచ్చు. వారిద్దరికీ పుట్టుక ఒకటే, కానీ వారి నిర్ణయాలు వేరు కావచ్చు. ఒకడు కష్టపడి చదువుతాడు, శ్రమిస్తాడు, ముందుకు వెళ్తాడు. ఇంకొకడు అలసత్వంతో కాలం గడిపేస్తాడు. ఫలితంగా వారి భవిష్యత్తులు పూర్తిగా వేరవుతాయి. అందుకే గురువులు ఒక గొప్ప మాట చెబుతారు, నీ పుట్టుక నీ చేతిలో లేదు, కానీ నీ భవిష్యత్తు చాలా వరకు నీ చేతిలో ఉంటుంది. తాతయ్య మరింత వివరించాడు, కర్మ సిద్ధాంతం ప్రకారం రైతుగా పుట్టడం గత కర్మ ఫలితం, కానీ మంచి రైతుగా మారడం లేదా విఫలమవడం మాత్రం ప్రస్తుత కర్మ ఫలితం. అందుకే హిందూ తత్వంలో రాత కంటే ప్రస్తుత కర్మకి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు. ఎందుకంటే గతాన్ని మార్చలేం, కానీ ఈరోజు చేసే కర్మతో రేపటి రాతను నిర్మించవచ్చు. నీతి, ఈరోజు చేసే కర్మే రేపటి రాత. మంచి కర్మలు మంచి భవిష్యత్తును సృష్టిస్తాయి. దేవుడు రాత రాస్తాడు, కానీ ఆ రాతకు సిర మన కర్మలే. కాబట్టి బాబు, రాత గురించి బాధపడక ఈరోజు చేసే కర్మను మంచిగా ఉంచు. అప్పుడు రేపటి రాత స్వయంగా మంచిదవుతుంది.